ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కొందరిలో ఒకరు శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన పెళ్లి సందడి చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అందులో హీరోయిన్ గా చేసిన శ్రీలీలపై అందరి దృష్టి పడింది. ఈ అమ్మాయి చూసేందుకు చాలా అందంగా ఉంది, డాన్స్ కూడా ఇరగదీస్తుంది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకున్నారు. ఇక రెండవ సినిమా ధమాకాతో ఆమె తన సత్తాని చూపించింది. కేవలం ఆమె వేసిన డాన్స్ కారణంగానే ఈ సినిమా పెద్ద హిట్ అయిందని అప్పట్లో టాక్ వినిపించింది. దర్శక నిర్మాతలు కూడా అది గట్టిగా నమ్మారు. అందుకే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే చేతికి అందిన ప్రతి సినిమా చేస్తూ రావడం వల్ల శ్రీలీలకి వరుసగా డిజాస్టర్లు ఫ్లాప్స్ వచ్చాయి. ఎంత స్పీడ్గా పైకి వెళ్ళిందో అంతే స్పీడ్గా కిందకి పడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీలీల మాత్రం తాను పాడిపోలేదని, కేవలం తన MBBS పరీక్షల కోసమే షూటింగ్స్ తగ్గించానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా మొదటి నుండి శ్రీలీల ఐటెం సాంగ్ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయంతో ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటెం సాంగ్ చేయనని చెప్పుకొచ్చింది. కానీ డైరెక్టర్ సుకుమార్ అడిగిన వెంటనే పుష్పచులు కిసిక్ అనే ఐటెం సాంగ్ చేసింది. ఈ పాట దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నార్త్ సౌత్ అని తేడా లేదు, ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. ముఖ్యంగా శ్రీలీల డాన్స్ కి నార్త్ ఇండియన్స్ మేనచలెక్కిపోయారు. ఇన్స్టాగ్రామ్ లో ఈ పాట మీద ఎన్ని రీల్స్ వచ్చాయో లెక్క పెట్టడం కూడా కష్టమే. కేవలం నెటిజన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా ఈ పాటపై వేల సంఖ్యలో రీల్స్ చేశారు. రీసెంట్ గా శ్రీలీలతో కలిసి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమేడియన్ బ్రహ్మాజీ ఈ పాట మీద రీల్ చేశాడు. దెబ్బలు పడతాయి రాజా, నీకు దెబ్బలు పడతాయి అంటూ శ్రీలీలతో కలిసి ఆయన సరదాగా చేసిన ఈ రీల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది. ఈ రీల్ కింద కామెంట్స్ లో నెటిజన్స్ అనేక ఫన్నీ కామెంట్స్ చేశారు. కొంతమంది అసభ్యంగా మాట్లాడుతూ కూడా చేశారు. ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం నితిన్తో కలిసి రాబిన్ హుడ్ అనే చిత్రం, అదేవిధంగా రవితేజతో కలిసి మాస్ జాతర వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.